హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ టాక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే నా డే రొటీన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతకన్నా ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఇల్లంతా నేను క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజ అయితే చేసుకోవడం జరిగింది. ఎంతమంది కార్తీక దీపం వెలిగించారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటితో పాటు నాకు బయటికి వెళ్ళడం కుదరలేదు చిన్నపిల్లలు ఉండడం వల్ల. అందుకని మా ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి నేనైతే కార్తీక దీపం అయితే వెలిగించడం జరిగింది. ఈ కార్తీక దీపం అనేది 365 ఒత్తులు అనేది నేను వెలిగించడం జరిగింది. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులు అయితే వెలిగించుకోవాలి. అదేవిధంగా ఈ విశిష్టమైన రోజున తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టుకు కూడా పూజ చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా నా పూజ విధానం అయితే కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ డిన్నర్ అనేది ఏమేం చేశానో కూడా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈరోజు టమాటా కర్రీ విత్ చపాతీ రోల్స్ అనమాట. ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. ఎవరైతే కార్తీక మాసంలో ఆనియన్స్ అనేది తినరో అలాంటి వాళ్ళకి ఈ కర్రీ అనేది ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసి మనం పోపుకు సంబంధించినవన్నీ యాడ్ చేసి దీంట్లో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది మనం నార్మల్ టమాటా కర్రీస్ ఎట్లా వండుకుంటామో అట్లనే వంట చేసుకోవాలి. కానీ ఆనియన్స్ అయితే యాడ్ చేయొద్దు. ఎవరైతే పూజ అప్పుడు ఆనియన్స్ తినరో వాళ్ళకి మాత్రం ఈ కర్రీ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. వాటితో పాటు ఈ చపాతీస్ దీంట్లో రోల్ చేసుకొని తినడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్ తింటారనమాట. కొంచెం టమాటోస్ ఉడికిన తర్వాత దాంట్లో మనం కొంచెం కారం, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. చివరిగా వీటిలో గరం మసాలా ఏమన్నా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత కర్రీ అనేది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత చపాతీస్ తీసుకొని దానిపైన మనం చేసుకున్న కర్రీ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. దీనివల్ల పిల్లలు ఇష్టంగా తింటారనమాట. లంచ్లోకి అయితే నేను వంకాయ బఠానీ కర్రీ అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కూడా షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇంత లాంగ్ వీడియో మీకు చూడాలనిపించకపోతే ఒకసారి షార్ట్ వీడియో చూడండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఏమైతే మనం డైలీ పోపు దినుసులు వేసుకుంటామో అవన్నీ దీంట్లో వేయండి. వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకోండి. వీటితో పాటు బఠానీని వాటర్లో కొద్దిసేపు నానబెట్టండి. ఎందుకంటే బఠానీ మీద ఉండే గ్రీన్ కలర్ అనేది కొద్దిసేపటికి కడిగితే పోతుంది అనమాట. దానివల్ల మనకి చిన్నపిల్లలకు పెట్టుడు కూడా మంచిగా ఉంటాయి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ లేకుండా. మనం బఠానీస్ని కడుక్కున్న తర్వాత కొంచెం ఆనియన్స్ ఇవి మగ్గిన తర్వాత బఠానీస్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా దీంట్లో మనం యాడ్ చేయాలి. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత వంకాయని కూడా మనం యాడ్ చేయాలి. వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే వంకాయల్ని మనం పసుపు అండ్ ఉప్పుతో క్లీన్ చేసుకున్నట్టయితే ఎలాంటి పురుగులు, ఫెర్టిలైజర్స్ ఉన్నా కూడా మనకి నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. కొద్దిగా వంకాయలు మగ్గిన తర్వాత టమాటోస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత టమాటోస్ని కూడా కొద్దిసేపు మగ్గనిచ్చి టమాటోస్ మగ్గిన తర్వాత సరిపడినంత కారం, ఉప్పు అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఫస్ట్ వంకాయలో కడిగేటప్పుడు సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. కారం అనేది మనం ఎంత తింటామో కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి తీసి చూస్తే వంకాయ బఠానీ కర్రీ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ డిన్నర్లోకి నేనేం కర్రీ చేశానో ఒకసారి చూడండి. నేనైతే డిన్నర్లో సొరకాయ కర్రీ అయితే చేయడం జరిగింది. ఎవరైతే చిన్నపిల్లలు సొరకాయ కర్రీ ఇష్టంగా తినారో ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే సొరకాయలను క్లీన్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకోండి. అదేవిధంగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిర్చీస్ అయితే గ్రైండ్ చేసుకోండి. దీంట్లో అసలు కారం అనేది యూజ్ చేయరు, ఓన్లీ మిర్చీసే. ఫస్ట్ అయితే ఒక బండి పెట్టుకొని దాంట్లో ఆనియన్స్, మిర్చీస్ అన్నీ వేసుకొని ఫ్రై కానిచ్చి కొంచెం అయిన తర్వాత ఈ పీసెస్ అనేవి యాడ్ చేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత కొన్ని పాలైతే యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది చివర్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి.
డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే కోసం నేనైతే దోశల పిండి అయితే నానబెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే బియ్యం తీసుకున్నాను, తర్వాత మినపప్పు తీసుకున్నాను. దానిని అయితే క్లీన్ చేసి దోశ పిండి అయితే నానబెట్టడం రేపటి కోసం అయితే జరిగింది. ఇది నా డైలీ రొటీన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.